నేను మీ అఖిల. ఈరోజు మరో అద్భుతమైన ప్రదేశం గురించి వివరిస్తూ ఆ ప్రదేశాలను మీకు దృశ్య రూపంలో తెచ్చేందుకు మీ ముందుకు వచ్చేసాను. మరెందుకు ఇంకా ఆలస్యం, విహరిద్దాం పదండి. హైదరాబాద్ కొండలపై మేఘాలను తాకుతూ ఒక తెల్లని పక్షిలా కనిపిస్తున్న ఈ కట్టడం వెనుక ఒక నిగూఢమైన నిజం దాగి ఉందని మీకు తెలుసా? నవాబులు దీనిని కేవలం ప్యాలెస్ అనుకున్నారా, లేక తమ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఒక కట్టడం అనుకున్నారో గాని అసలు ఒక రాజ ప్రాసాదాన్ని ప్రాణాంతకమైన తేలు ఆకారంలో ఎందుకు నిర్మించారు? అక్కడ ఉన్న ఆ 101 మంది కూర్చునే డైనింగ్ టేబుల్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఒక చివరన కూర్చున్న వ్యక్తి గుసగుసలాడినా రెండో చివరున్న వ్యక్తికి స్పష్టంగా వినిపించే ఆ వింత వెనుక ఉన్న ధ్వని శాస్త్రం యొక్క రహస్యం ఏంటి? అంతేకాదు, ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రాన్ని నిజాం గారు కేవలం ఒక సాదాసీదా రాయిలా ఎందుకు ఉపయోగించారు? అసలు ఆ ప్యాలెస్ కట్టడానికి ఆయన ఖర్చు చూసి ఆయనే అప్పుల పాలై చివరకు తన ప్రాణాల కంటే ప్రియమైన ఇంటిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ఇలాంటి మరెన్నో షాకింగ్ నిజాలు, ఎవరికీ తెలియని రహస్యాలు ఇవాళ మన G7 లైఫ్ స్టైల్లో బయటపడబోతున్నాయి. మీరు ఊహించని రాజసం, మీరు గతంలో చూడని చరిత్రని చూడ్డానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ ప్రయాణం మీ ఊహకు అందదు, కేవలం G7 లైఫ్ స్టైల్లో మాత్రమే. ఫలక్నామా ప్యాలెస్ అంటే మన అందరికీ గుర్తొచ్చేది అందమైన ప్యాలెస్, అబ్బురపరిచే దృశ్యాలు, ఆశ్చర్యపరిచే రాజ చరిత్ర. హైదరాబాద్ కొండలపై ఒక తెల్లని పక్షిలా కనిపిస్తుంది ఈ ప్యాలెస్. ఈ ప్యాలెస్ ను నిజాం కట్టలేదు. దీనిని అప్పటి హైదరాబాద్ ప్రధాని నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా తన అభిరుచితో నిర్మించారు. ఎంత వైభవంగా నిర్మించారంటే అప్పట్లోనే దాదాపు 40 లక్షల బంగారు నాణేలు ఖర్చు చేశారు. దీని నిర్మాణం పూర్తయ్యేసరికి ఆయన ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పులు తీర్చలేక చివరకు తన బావగారైన 6వ నిజాంకు అమ్మవలసి వచ్చింది. ఆవగింజంత అదృష్టమైన ఉండాలి అంటారు, కానీ ఈయన జీవితంలో ఆ అదృష్టం లేకపోయింది. ఆకాశ వీక్షణం చూస్తే ఈ ప్యాలెస్ ఒక తేలు ఆకారంలో ఉంటుంది. ఎందుకంటే నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా జన్మరాశి వృశ్చికం. తన జన్మరాశి రూపాన్నే తన ప్యాలెస్ డిజైన్ గా పెట్టుకొని అప్పట్లోనే సంచలనం సృష్టించారు. రాజుగారు అప్పట్లోనే జన్మరాశి ఆకారంతో తన అభిరుచిని మేళవించి ఈ భవనాన్ని ఎంతో ప్రయాసతో నిర్మించారు. ఫలక్నామా అంటే ఉర్దూలో ఆకాశానికి ప్రతిబింబం అని అర్థం. ఇటలీలోని కరారా అనే ప్రాంతం నుండి అత్యంత ఖరీదైన పాలరాతిని తెప్పించారు. ప్యాలెస్ లోని మెట్ల వరుస చూస్తే అబ్బురపోవాల్సిందే. ఆ మెట్లు, వాటి పక్కన ఉన్న శిల్పాలు అన్నీ ఇటలీ నుంచి వచ్చిన పాలరాతితోనే తయారయ్యాయి. ఈ మార్బుల్ ఎంత నాణ్యమైనది అంటే 100 ఏళ్లు దాటినా ఇప్పటికీ కొత్త వాటిలా మెరుస్తూనే ఉంటాయి. అప్పట్లో ఈ మార్బుల్ రవాణా కోసమే ప్రత్యేకమైన బండ్లను వాడేవారు. ఇక ప్యాలెస్ లోని గ్రాండ్ డైనింగ్ హాల్ విషయానికి వస్తే దీని నిర్మాణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ వడ్డించే సమయంలో వెండి పాత్రల శబ్దం కూడా సంగీతంలా వినిపిస్తుంది. ఇక్కడ ఒకేసారి 101 మంది కూర్చొని భోజనం చేయగల 108 అడుగుల పొడవైన డైనింగ్ టేబుల్ ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే టేబుల్ ఒక చివరన ఉన్న వ్యక్తి మాట్లాడితే రెండో చివరున్న వ్యక్తికి స్పష్టంగా వినిపించేలా ఆ హాల్ ను డిజైన్ చేశారు. భారతదేశానికి స్వాతంత్రం, కరెంటు కూడా రాకముందే ఫలక్నామా ప్యాలెస్ లో లైట్లు వెలిగాయి. 1880ల చివరిలో హైదరాబాద్ లోని నివాస భవనాల్లో విద్యుత్ సౌకర్యం పొందిన మొదటి భవనం ఇదే. ప్యాలెస్ లోని స్విచ్ బోర్డులు, వైరింగ్ సామాగ్రిని ప్రత్యేకంగా లండన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆ కాలంలో అవి చాలా అరుదైనవి. నగరం మొత్తం చీకట్లో ఉన్నప్పుడు ఈ ప్యాలెస్ కోసం ప్రత్యేకంగా ఇంగ్లాండ్ నుంచి తెప్పించిన భారీ డీజిల్ జనరేటర్లను వాడేవారు. ప్యాలెస్ లో ఉన్న భారీ జూమర్లలోని లైట్లు వెలుగుతుంటే ఆకాశంలోని నక్షత్రాలు నేల మీదకి వచ్చినట్లు ఉండేవట. అందుకే దీనికి ఆకాశపు అద్దం అనే పేరు వచ్చింది. కేవలం ఒక నివాసం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన కళాఖండం. దీని లోపల ఉండే ప్రతి వస్తువు వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఈ ప్యాలెస్ లో ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన అరుదైన పెయింటింగ్స్, విగ్రహాలు మరియు చేతితో చెక్కబడిన వస్తువులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న లైబ్రరీలో 5900కు పైగా అరుదైన పుస్తకాలు, మ్యాప్లు మరియు మ్యాన్స్క్రిప్ట్లు ఉన్నాయి.
ఇక్కడి గోడలపై ఉన్న ఆయిల్ పెయింటింగ్స్ మరియు సీలింగ్ డిజైన్ల కోసం ప్రత్యేకంగా యూరోప్ నుండి చిత్రకారులను పిలిపించారు. వారు సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి వీటిని రూపొందించారు. అందుకే అవి 100 ఏళ్లు దాటినా నేటికి తాజాగా కనిపిస్తాయి. ప్యాలెస్ లో ఒక ప్రత్యేకమైన బ్రిలియర్డ్స్ గది ఉంది. దీనిని కూడా లండన్ నుంచి తెప్పించిన సామాగ్రితో అలంకరించారు. ఈ గదిలో నిజాంలు తమ అతిథులతో కలిసి వినోద కాలక్షేపం చేసేవారు. ఈ భవంతి గోడలను నిర్మించేటప్పుడు సున్నం, ఇసుకతో పాటు బెల్లం, గుడ్డు తెల్లసొన వంటి మిశ్రమాలను వాడారు. దీనివల్ల బయట 45 డిగ్రీల ఎండ ఉన్నా లోపల ఏసీ లేకుండానే చాలా చల్లగా ఉంటుంది. గోడలు శ్వాస తీసుకుంటున్నాయేమో అన్నట్లుగా ఉంటుంది. ప్యాలెస్లో నిజాం తన వ్యక్తిగత వస్తువులను, వజ్రాలను దాచుకోవడానికి ఒక ప్రత్యేకమైన మనీ సేఫ్ ఉండేది. ఇది ఎంత బరువు ఉండేదంటే దీనిని కదిలించడానికే 20 మంది కావాల్సి వచ్చేది. దీనికి ఉన్న లాకింగ్ సిస్టమ్ అప్పట్లో లండన్ బ్యాంకుల దగ్గర కూడా ఉండేది కాదు. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాలలో ఒకటిగా పేరుగాంచిన జాకబ్ డైమండ్ సుమారు 184 క్యారెట్లు ఉండేది. అది కూడా ఈ ప్యాలెస్లోనే ఉండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 6వ నిజాం దీని విలువ తెలియక చాలా కాలం పాటు తన టేబుల్ పై పేపర్ వెయిటర్గా ఉంచాడు. ఆ తర్వాత దాని విలువ 100 కోట్లని తెలిసింది. ఇందుకే కదా మన రాజుగారికి అదృష్టం లేదు అనేది. ప్యాలెస్లో ఒక ప్రత్యేకమైన జనానా అంటే అంతఃపురం ఉంది. ఇక్కడికి పురుషులకు ప్రవేశం ఉండేది కాదు. ఇక్కడ ఉన్న అద్దాలను బెల్జియం నుంచి తెప్పించారు. రాణులు తయారయ్యేటప్పుడు ఏ కోణం నుంచి చూసినా వారి ప్రతిబింబం స్పష్టంగా కనిపించేలా వీటిని అమర్చారు. నిజాంలు ధూమపాన ప్రియులు. వారి కోసం ప్యాలెస్లో ఒక విలాసవంతమైన ధూమపాన మందిరం ఉంది. ఇక్కడ వాడిన లెదర్ సోఫాలను లండన్ నుంచి తెప్పించారు. ఇప్పటికీ ఆ గదిలోకి వెళ్తే ఆ పాతకాలపు వాసన వస్తుందని అక్కడి సిబ్బంది చెబుతుంటారు. 1948లో భారత సైన్యం ఆపరేషన్ పోలోలో భాగంగా హైదరాబాద్పై చర్య తీసుకున్నప్పుడు నిజాం తన ప్రాణరక్షణ కోసం మరియు శాంతి చర్చల కోసం ఈ ప్యాలెస్ను ఒక సురక్షిత ప్రాంతంగా భావించారు. అందుకు కారణం ఈ ప్యాలెస్ చుట్టూ ఉన్న కొండలు ఈ భవంతికి సహజమైన రక్షణను ఇచ్చేవి. మీకు తెలుసా, ఫలక్నామా ప్యాలెస్ కేవలం విలాసవంతమైనదే కాదు, రక్షణకు కూడా ఎంతో దృఢమైనది. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్వహణ కోసం నెలకు అయ్యే ఖర్చుతో ఒక చిన్న గ్రామాన్నే దత్తత తీసుకోవచ్చు అని అంటుండేవారు. కేవలం అక్కడ వాడే అత్తర్లు, పూల కోసమే ₹1000 ఖర్చు చేసేవారట. ప్రస్తుతం ఈ ప్యాలెస్ ఘనమైన వారి వివాహాలకు వేదికగా మారింది. ఈ ప్యాలెస్లో పెళ్లి చేసుకోవడం అంటే ఒక కలే. కేవలం అత్యంత ధనవంతులు, సెలబ్రిటీలు మాత్రమే ఇక్కడ వేడుకలు జరుపుకోగలరు. ఆ వైభోగానికి ఇచ్చే ధర కూడా అదే స్థాయిలో ఉంటుంది. మరి ఇక గదుల అద్దె విషయానికి వస్తే ఒక రాత్రికి సాధారణంగా 40,000 నుండి 80,000 వరకు ఉంటుంది. నిజాం సూట్ వంటి ప్రత్యేక గదులకు అయితే ఏకంగా ఒక్క రాత్రికి 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంటుంది. తాజ్ గ్రూప్స్ దీనిని టేక్ ఓవర్ చేసిన తర్వాత 10 ఏళ్ల పాటు పునరుద్ధరించారు. పాతకాలపు పెయింటింగ్స్, కర్టెన్లు మళ్ళీ అదే శైలిలో తయారు చేయడానికి 100 మంది కళాకారులు పనిచేశారు. ఫలక్నామా ప్యాలెస్ అంటే కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు, అది తెలంగాణ గడ్డపై విరిసిన నవాబుల వైభవానికి ఒక నిలువుటద్దం. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగించేద్దాం. మరి హైదరాబాద్ చరిత్ర గురించిన మరింత సమాచారం కోసం మా G7 లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫలక్నామా ప్యాలెస్ వైభోగం చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బై గైస్.